హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గెట్ రెడీ. ఇటీవలే రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న రంగస్థలం చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదలై సరికొత్త రికార్డులను క్రియేట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈ టీజర్కి సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్లో రెస్పాన్స్ వచ్చింది. ఈ టీజర్ను చూసిన ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. నా పేరు సిటీబాబ్ అండి, ఈ ఊరికి మనమే ఇంజనీరు. అందరికీ సౌండ్ వినపడద్దండి, నాకు సౌండ్ కనపడద్దండి, అందుకే ఊర్లో అందరూ మనల్ని సౌండ్ ఇంజనీర్ అంటారు అని రామ్ చరణ్ చెప్పిన డైలాగ్ అయితే మెగా ఫ్యాన్స్ ను ఓ రేంజ్ లో ఉర్రూతలూగించింది. ఇక టీజర్ ను బట్టి రామ్ చరణ్ చెవిటివాడిగా కనిపిస్తున్నట్లు తెలుస్తుంది. డైలాగ్ డెలివరీ కూడా చాలా కొత్తగా ఉంది. రంగ రంగ రంగస్థలాన అనే పాట సైతం ఎంతో ఆకట్టుకుంది. దేవిశ్రీ ప్రసాద్ కూడా ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చాడనేసి తెలుస్తుంది. ఈ టీజర్ లో రామ్ చరణ్ పాత్ర ఎలా ఉండబోతుందో అనే విషయాన్ని రివీల్ చేసిన సుకుమార్ హీరోయిన్ సమంత పాత్రను రివీల్ చేయలేదు. ఇక తాజా సమాచారం ప్రకారం సమంత లుక్ ను కూడా విడుదల చేసి మరో ట్రీట్ ఇచ్చేందుకు రంగస్థలం టీం సిద్ధమైనట్లు తాజా సమాచారం. ఇక టీజర్ లో సమంత పాత్ర రివీల్ చేయలేదనేసి సమంత ఫ్యాన్స్ కూడా కొంత నిరుత్సాహం చెందారన్న వార్తలు కూడా వినిపించాయి. రంగస్థలంలో సమంత పక్కా పల్లెటూరి అమ్మాయిగా కనిపించబోతుంది. ఆన్ లొకేషన్ స్టిల్స్ 1-2 బయటకు వచ్చినా టోటల్ గా సమంత పాత్ర ఎలా ఉండబోతుంది అనే విషయం అయితే ఇప్పటి వరకు రివీల్ కాలేదు. త్వరలోనే సమంత లుక్ ను కూడా విడుదల చేయబోతున్నారనేసి సమాచారం. రంగస్థలం సాంగ్ టీజర్ ను ఫిబ్రవరి 13వ తారీఖున రిలీజ్ చేయబోతున్నట్లు తాజా సమాచారం. ఇక ఆ సాంగ్ టీజర్ లో రామ్ చరణ్ సమంత ఇద్దరు కనిపించబోతున్నారు. సమంత పాత్ర కూడా ఎలా ఉండబోతుందో తెలుస్తుంది. ఇప్పటి వరకు రామ్ చరణ్ సమంత కలిసి నటించలేదు. దాంతో ఈ జంట తెరపై ఎలా ఉండబోతుంది అనే ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంది. ఇక ఫిబ్రవరి 13వ తారీఖు రంగస్థలం సాంగ్ టీజర్ విడుదల కాబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మరి ఈ వార్తలో ఎంత నిజముందో తెలియదు, కానీ ఈ న్యూస్ బయటికి వచ్చిన వెంటనే మెగా ఫ్యాన్స్ అయితే పట్టరాని ఆనందంలో మునిగిపోతున్నారు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.